ఎగ్జామ్ ట్రెండ్ వెళ్ళాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూడాలంటారు. కానీ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనేసరికి అది అనవసరమేమో అనే ఒక అభిప్రాయం ఉంది. పాత ప్రశ్న పత్రాలు చదవాల్సిన అవసరం ఉందంటారా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాల కోసం? తప్పకుండా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడడం చాలా ముఖ్యమైనది. అన్ని సబ్జెక్టులకు ఎలాగో దీనికి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మీరు అన్నది స్టూడెంట్స్ మెంటాలిటీ ప్రకారం మీరు అడిగారు, ఎందుకంటే ఓల్డ్ పేపర్స్ చదవడం ఎందుకు, ఆల్రెడీ అదంతా కూడా అవుట్డేట్ అయిపోయి ఉంటుంది కదా కరెంట్ అఫైర్స్ అని. కానీ మనం ఆ ఓల్డ్ పేపర్స్ చూస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్లో అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందండి. మై అడ్వైజ్ ఈజ్ లాస్ట్ 2 to 3 years క్వశ్చన్ పేపర్స్ తప్పకుండా చూడండి. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ప్రశ్నపత్రాలు చూస్తే నేను ఇంతకుముందే చెప్పినట్లు స్టాండర్డ్కి ఎక్కడికో తీసుకెళ్లారండి. ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు అలాంటివి అసలు మనకు పొరపాటున కూడా కనపడట్లేదు. ప్రతి ఒక్కటి సివిల్ స్టాండర్డ్లో ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్టు, లేదంటే ఏబీ కరెక్టా, ఏబిసిడి కరెక్టా, లేదా ఏది కరెక్ట్ కాదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కావాలంటే మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది, సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం. కాబట్టి 1 year ప్రశ్నపత్రాలు చూడండి. నేను ఈ 1 year ప్రశ్నపత్రాలు, ముఖ్యంగా ఈ 1 year చూస్తే తెలంగాణలో జరిగింది కానీ మొన్న ఎస్ఐలో కానీ జరిగింది, స్టాండర్డ్ ఎక్కడికో తీసుకెళ్లారండి. కొన్ని అయితే చిన్న చిన్న ఎగ్జామ్స్లు అండి, కానిస్టేబుల్ లాంటివి లేదంటే విఆర్ఓ లాంటి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ ఎలా స్టాండర్డ్ అడిగారంటే అసలు చాలామంది ఎప్పుడు కని విని ఎరగని క్వశ్చన్స్ కూడా అడిగారు. ఎప్పుడు మనం వినని బుక్స్ అండ్ ఆథర్స్ అడిగారు. అంటే బాగా అధ్యయనం చేసిన విద్యార్థులకి అది సమస్య కాదేమో. అది సమస్య కాదు, ఎంత కష్టం అడిగినా మనకు ఆ 1 year ఈవెంట్స్ అడుగుతారు. కాబట్టి చెప్పినట్టు న్యూస్ పేపర్ కాస్త తరువుగా చదవటం, మ్యాగజైన్స్ మంచి చదివే వాళ్ళకు ఎప్పుడు కూడా సమస్య, ఎంత కష్టంగా వచ్చినా సమస్య కాదు. కానీ ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే గ్రూప్ 1లో హై స్టాండర్డ్ ఇస్తారు, ఎస్ఐ వాటిలో తక్కువ స్టాండర్డ్ ఇస్తారు, గ్రూప్ 4లో విఆర్ఓలో తక్కువ స్టాండర్డ్ ఇస్తారు. ఆ అపోహ ఉండేది, అలా నిజంగా కూడా అలాగే జరిగింది. కానీ ఈ 1 year నుంచి అది అవన్నిటిని ఇంకా పక్కకు పెట్టాల్సిందే అండి. ప్రతి ఎగ్జామ్కు మనం చాలా హై లెవెల్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని ఉందండి, మ్యాన్ బుకర్ ప్రైజ్ అని ఉందండి. ఇప్పటికీ చాలామందికి ఈ రెండిటికి తేడా తెలియదు. కానీ ఈ క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్స్ మొన్న అనేక ఎగ్జామ్స్లో అడిగారు. అండ్ మొన్న జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇంగ్లీష్ పేషెంట్ అనే పుస్తకం మైకెల్ వందార్జే అనే రచయిత రాశాడు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. అసలు ఆ క్వశ్చన్ అది ఎప్పుడో 20 ఏళ్ల కింది పుస్తకం. ఇప్పుడు ఎందుకు అడిగారంటే దానికి ఒక లాజిక్ ఉందండి. ఎగ్జామినర్స్, పేపర్ సెట్టర్స్ చాలా లాజికల్గా వెళ్తారు కరెంట్ అఫైర్స్లో. ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారంటే గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అని ఒకటి రీసెంట్గా ఇచ్చారండి. అంటే గత 50 ఏళ్లలో ఏది ఉత్తమ పుస్తకం అని చెప్పి ఒక స్పెషల్ ప్రైజ్ను అనౌన్స్ చేశారు. ఆ ప్రైజ్ను ఇప్పుడు నేను చెప్పిన గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ను మైకెల్ వందార్జే అనే కెనడా ఆథర్కి ఇచ్చారండి. ద ఇంగ్లీష్ పేషెంట్ అనే పుస్తకానికి ఇచ్చారు. అది చాలామందికి అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మ్యాన్ బుకర్ వేరే, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ వేరే, ఇప్పుడు నేను చెప్పిన గోల్డెన్ బుకర్ ప్రైజ్ వేరే. సో ఇన్ని కన్ఫ్యూజన్ ఉందంటే అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత డెప్త్గా ఆ స్టూడెంట్ చదవాల్సి ఉంటుంది అది. సో పాత రోజులు కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలని. ఎప్పుడైనా ఐఎమ్ రిపీటింగ్ దట్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్. చాలా డెప్త్కి వెళ్తేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం నెగ్గగలము. అంటే ఇంకొక సందేహం చాలామంది, ఎక్కువ మంది అభ్యర్థులు ఉంది, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అంటే ఎంత చదివినా సరే అది ప్రిపరేషన్ కంప్లీట్ కాదు, అది అనంతం అన్న అభిప్రాయం ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? అది నేను కూడా మీతో ఏకీభవిస్తానండి. ఎందుకంటే అది అనంతం. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఇంకోటి కొత్తది వస్తూనే ఉంటుంది. అందుకనే మనం ఇంకా దీనికి ఒకటే మార్గం ఏంటంటే ఆ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందో మనం చూసుకోవాలండి. సపోజ్ మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనుకోండి, ఒక ఎగ్జామ్ కంటే ఒక 10-15 రోజుల ముందు మనం ఆ కరెంట్ అఫైర్స్ కొత్తవి చదవడం మానేసేయాలి. ఎందుకంటే పేపర్ ఆల్రెడీ మనకు సెట్ అయిపోతుంది కాబట్టి ఒక 10 to 15 days వరకు మనం మానేసి అంటే కరెంట్ అఫైర్స్ చదవడం, మనం ఇంతకుముందు జరిగిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. మళ్ళీ స్క్రీనింగ్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ చూసుకొని మళ్ళీ 1 year ముందువి చూసుకోవాలి. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టుకోవాలంటే ఆ ఎగ్జామ్కు 10 to 15 days ముందు వరకు కరెంట్ అఫైర్స్, అక్కడి నుంచి లాస్ట్ 1 year వరకు ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని చదవడమే. ఎందుకంటే దీనికి ఈ సిలబస్ అనేది లేదు కాబట్టి ఎప్పుడు కొత్త అంశాలు చేరుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానండి, ఇప్పుడు ఇంకో కొత్త అంశం చేరిపోయి ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ 1 లేదా 2 కొత్త అంశాలు ఈ పాటికి వచ్చేసి ఉండొచ్చు.
కదా, మనకు తెలియదు కదండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉంటాయండి. ఆ కొన్ని ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా తేదీ నాడు ఇది జరుగుతుంది, లేదంటే ఆ అంశం జరుగుతుంది, ఇవన్నీ మనకు తెలిసింది. ఇప్పుడు కొంతమంది సడన్గా రాజీనామా చేస్తారు, కొత్త వస్తారు, అవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పింది ఉర్జిత్ పటేల్ రిజైన్డ్ యాజ్ ఆర్బీఐ గవర్నర్ ఈవెన్ దో హీ హ్యాడ్ 1 more year టెన్యూర్, ఇంకో సంవత్సరం ఉంది, మూడేళ్ల కోసం ఆయన నియమించారు, కానీ సడన్గా రాజీనామా చేసి. అప్పుడు మీకు మ్యాగజైన్లు అనేది సరిపోదండి. ఎందుకంటే మ్యాగజైన్లో కొన్ని ఇంపార్టెంట్ పట్టాయి, ఎందుకంటే అక్కడ స్పేస్ లిమిట్ ఉంటుంది. మ్యాగజైన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం న్యూస్ పేపర్లోనే అనలిటికల్గా ఉంటుంది, ఇన్డెప్త్గా ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లు అన్నీ చూసుకొని అవన్నీ మనం నోట్ చేసుకొని అసలు ఆ వివాదం ఏంటి అవన్నీ నోట్ చేసుకొని మనం వెళ్ళడం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.